భారతదేశం అంటారా లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. చాలా సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ దాంతోపాటు అనేక చోట్ల కూడా వార్తా ప్రసారాల కథనాలను కూడా మీరు చూశారు. అయితే నిజానికి ఏం జరిగింది? మిస్ వరల్డ్ 2025 తెలంగాణ ఘట్ట మీద హైదరాబాద్లో జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ కార్యక్రమాలలో పూర్తి స్థాయిలో కూడా వేశ్యలా చూస్తున్నారంటూ ఒక మిస్ వరల్డ్ అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన మ్యాగీ పూర్తి స్థాయిలో ఆరోపణ అయితే చేసింది. అయితే అందులో నిజం ఎంత అవాస్తవం ఎంత అనేది కూడా పూర్తి స్థాయిలో నేను చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే నిజానికి తెలంగాణలో అలాంటి సంస్కృతి ఉందా? నిజంగా అలాంటి వాటికి బీజం పోస్తున్నామా? అనేక సందర్భాలలో కూడా చర్చించుకుంటే రకరకాల ఆరోపణలు కూడా వినబడతాయి. అది మనందరికీ తెలిసిన విషయం. ఇంతకుముందే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన క్యాచింగ్ హోస్ట్ కానీ లేదా దాంతోపాటు ఇతరత్ర రంగాలలో కూడా చూశారు అనేది గతంలో చాలా సందర్భాలలో కూడా ఆరోపణ అయింది. అది నిరూపితమైంది. కానీ ప్రపంచ దేశాలని చూసి మిస్ వరల్డ్ 2025లో ఇలాంటి కార్యక్రమం అంటే ఇలాంటి అనుభూతి నిజంగా జరిగిందా, లేకపోతే ఇలాంటి ఫేస్ చేశారా? మ్యాగీ చేసే ఆరోపణలలో నిజం ఎంత అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దానికంటే ముందు అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరూ ఆరోపణలు చేసినట్లుగా ఇక్కడ కూడా ఆరోపణకే పరిమితమైందా? ఎందుకంటే తెలంగాణ ఇజ్జత్ మొత్తం పోతుంది, తెలంగాణ పరువు మొత్తం పోతుంది, హైదరాబాద్ పరువు మొత్తం బ్రాండ్ కూడా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశం. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళైతే ఆరోపణలు చేయకండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితం మన దేశమైన పరాయి దేశ స్త్రీని మనం ఎలా గౌరవించాలనేది కూడా చాలా అవసరమైన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన అంశాలలో నిర్వాహకులకు సంబంధించి మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన CEO జూలీకి సంబంధించి ఏం చెప్పారు, నిజానికి ఆ వార్తా కథనాలకు సంబంధించి వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కొక్క పేపర్లలో చూద్దాం. అయితే ఏం జరిగింది ఏం కథ అనేది ఇక్కడ మొట్టమొదటిసారిగా చూద్దాం. ఏంటి ఒక వేశ్యలా చూశారు. మిస్ వరల్డ్ పోటీలపై కంటెస్టెంట్స్ అసంతృప్తి, తీవ్ర మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్. అందాల పోటీలపై సంచలన వ్యాఖ్యలు. ధనవంతుల ముందు బొమ్మలా నిలబెట్టారు. సర్కస్లోని కోతులా ట్రీట్ చేస్తున్నారు. మిస్బిహేవ్తో విసిగిపోయాను, అవమానాలు భరించలేకనే ఇంటికి వచ్చా. సంచలనం సృష్టిస్తున్న మ్యాగీ కామెంట్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మిస్ వరల్డ్ పోటీలపై విమర్శల వెలువ. మిస్ వరల్డ్ పోటీల పేరుతో రాష్ట్ర పరువు తీశారంటూ పబ్లిక్ ఆగ్రహం అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం. సో ఒక వేశ్యలా చూశారు అంటూ కూడా మిస్ వరల్డ్ పోటీలపై కంటెస్టెంట్ ఎవరైతే మాగి ఉందో తను పూర్తి స్థాయిలో కూడా ఆరోపణ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదే అంశాన్ని ఇంకొక పేపర్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మిస్ ఇంగ్లాండ్తో మిస్బిహేవ్, ప్రపంచ సుందరి పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి సంబంధించి 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో ఇంగ్లాండ్ పోటీదారు తప్పుకోవడం ఇదే తొలిసారి. నిర్వాహకులు తమను ఎగ్జిబిషన్లోని గ్లామర్ బొమ్మలా చూస్తారని ఆవేదన. మధ్య వయసులైన మగాళ్ళ మధ్య అందరినీ పరేడ్ చేయించారంటూ ధ్వజం. డబ్బున్న వారిని సంతోషపెట్టే వస్తువుగా తమను చూస్తారని మండిపాటు. నిర్వాహకుల తీరుతో తాను వేశ్యనా ఏంటి అనే భావన కలిగిందన్న భాగోద్వేగం. UK పత్రిక ది సన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వాపోయిన సుందరీమణి. నిర్వాహకుల తీరుతో కొన్ని రోజులు నిద్ర పట్టలేదు. నమస్తే తెలంగాణతో మ్యాగీ. ఇక మ్యాగీ ఆరోపణలు నిరాధారం, అసంబద్ధం. మిస్ వరల్డ్ సంస్థ CEO జూలీ అంటూ కూడా చూడొచ్చు. అందాల పోటీలతో హైదరాబాద్ తెలంగాణ ప్రతిష్ట అబాసుపాలైంది విశ్లేషకులు. సో ఇక మొత్తానికి UK పత్రిక ది సన్ ముఖ చిత్రంపై మిస్ ఇంగ్లాండ్ మ్యాగీపై వచ్చిన ప్రత్యేక కథనానికి సంబంధించి కూడా చూసాం. నేనేమైనా వేషన ముందు ఇవన్నీ నమ్మలేకపోయా, కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్కు గురయ్యాను. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదని, మిస్ వరల్డ్ పోటీల విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా లేదు. గతంలో జరిగినట్టే ఇక్కడ కొనసాగుతుంది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేషన ఏంటి అనే భావన కలిగింది అంటూ కూడా ది సన్ పత్రికకు సంబంధించి మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి మిల్లా మ్యాగీకి సంబంధించి ఒక ఆరోపణ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది నెట్టింట వైరల్ భారీ స్థాయిలో అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి మిస్ ఇండియాకు సంబంధించి గతానికి సంబంధించి ఒకసారి ఈ అంశాన్ని కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి ఇంకా మరో పత్రికలకు కూడా చూద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మిస్ ఇండియాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకే పత్రికలు వచ్చింది. రైట్, ఇగో ఇక్కడ కూడా మిస్ UK క్విట్. ఇక మిస్ వరల్డ్ పోటీలలో కీలక పరిణామం. కంటెస్టెంట్స్ను వేశ్యలా చూస్తున్నారు. విలువలు లేని చోట ఉండకూడదని తప్పుకున్న ఇంటర్వ్యూలో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అంటూ కూడా బ్రిటిష్ మీడియాలో అవాస్తవ అలా ప్రచారం. తల్లి ఆరోగ్యం బాగోలేదని తప్పుకున్నది. స్వదేశానికి క్షేమంగా పంపించాం. బ్యూటీ విత్ ఏ పర్పస్ విలువలకు కట్టుబడి ఉంది మిస్ వరల్డ్ జూలియా మర్లీ ప్రకటన అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక ఇంకొక పత్రిక కూడా చూడాలి. ఎందుకంటే అన్ని పత్రికలకు సంబంధించి చూడాలి.
గ్రాండ్ ఫైనల్కు నందిని గుప్తా 72వ మిస్ వరల్డ్ టాప్ మోడల్ విజేతల జాబితా రిలీజ్. ఇక పోచంపల్లి గద్వాల చీరల మెరిసిన ప్రపంచ సుందరీమణులు ఇక కోతుల్లా కూర్చోబెడుతున్నారు. వినోదం కోసమే మమ్మల్ని ఉపయోగిస్తున్నట్లు అనిపించింది. నైతిక కారణాలతో ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నా. ది సన్ అనే బ్రిటిష్ మీడియాతో మిస్ వరల్డ్ 72 కంటెస్టెంట్స్ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ అంటూ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ 3 కోణాలను మనం చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. ఒకటి, పూర్తి స్థాయిలో కూడా మిస్ ఇండియాకు సంబంధించి ఎవరైతే మ్యాగీకి సంబంధించి ఇంగ్లాండ్కి సంబంధించిన కంటెస్టెంట్ ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి 2025 మిస్ వరల్డ్కి సంబంధించిన అందాల పోటీలలో అందాల భామలలో ఈ అందాల భామ కూడా పాల్గొన్నది. సో పాల్గొన్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్వాహకులకు మాత్రం గతంలో మాదిరిగానే ఇక్కడ జరిగింది అనే ఒక స్టేట్మెంట్ను కూడా నేను చెప్తాను. ఏంది అంటే గతంలో జరిగినట్టే ఇంకా కొనసాగుతుంది. అంటే గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా 2025 మిస్ వరల్డ్కు సంబంధించి కూడా గతంలో జరిగినట్టే ఇక్కడ కూడా జరుగుతుందనే ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ మిస్ వరల్డ్కు సంబంధించి మ్యాగీ అయినా ఇంకెవరైనా సంబంధించి అనేక మంది దేశాలకు సంబంధించిన కంటెస్టెంట్లు ఉంటారు. వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఇదే విధంగా ఇబ్బంది పడితే పూర్తి స్థాయిలో మిస్ వరల్డ్ 2025 నిర్వహణ అనేది జరిగి ఉండదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 2025కి సంబంధించి మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్కి సంబంధించి వారి యొక్క తల్లి అనారోగ్య కారణాలతోని ఇక్కడ నుంచి క్షేమంగా కూడా మేము పంపించామంటూ కూడా ఆ మిస్ వరల్డ్కు సంబంధించిన CEO పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మిస్ వరల్డ్కు సంబంధించిన CEO జూలీకి సంబంధించి చాలా క్లారిటీగా ఏమని చెప్పిందంటే మ్యాగీ ఆరోపణలన్నీ కూడా నిరాధారణం, అవన్నీ కూడా అసంబద్ధం. పూర్తి స్థాయిలో తన తల్లి అనారోగ్యంతో ఉండడంతోనే మేము క్షేమంగా ఇక్కడ నుండి పంపించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇలాంటి నిరాధారమైన అసంబద్ధమైన ఏదైతే వ్యాఖ్యలు ఉంటాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేసింది అంటూ కూడా మిస్ వరల్డ్ 2025కి సంబంధించిన CEO జూలీకి పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ ఈవెంట్ను నిర్వహించే ఈవెంట్ CEOకు సంబంధించి జూలీ మార్లేకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని అంటే మిస్ వరల్డ్ 2025కి సంబంధించి అలాంటిది ఏది కూడా ఇక్కడ చోటు చేసుకోలేదు. కేవలం మ్యాగీ తన తల్లి యొక్క ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన దేశానికి మేము క్షేమంగా ఏంటంటే సురక్షితంగా పంపించామంటూ కూడా తాను చెప్పిన అంశాన్ని చూస్తాను. సరే, ఇదంతా పక్కన పెడితే మరి మ్యాగీ ఆరోపణను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. తాను ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యూటీ ఒక దేశం నుండి మన దేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ దేశానికి సంబంధించిన ఆడబిడ్డను ఎట్లాగైతే గౌరవిస్తామో పరాయి దేశానికి సంబంధించిన ఆడపిల్లను కూడా మనం అలాగే గౌరవించాల్సిన అవసరం ఉంటుంది, మన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఏంది అంటే భారతదేశానికి సంబంధించిన పౌరుడిగా మనం విలువలతో ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలతో పూర్తి స్థాయిలో కట్టుబడి ఉండి ఏదైతే మన ఇంట్లో ఉండే తల్లి ఏ విధంగానైతే చూసుకుంటామో అలాగే పరాయి స్త్రీ అంటే పరాయి దేశానికి సంబంధించిన స్త్రీ ఎవరైనా కూడా మన దేశానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అలాగే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మ్యాగీ చేసిన ఆరోపణలు మిస్ వరల్డ్ 2025 మీద భారతదేశానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో విచారణకు ఏమైనా చేపడుతుందా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా దీని మీద ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించి కరీంనగర్, నల్గొండనో, వరంగల్లో, లేకపోతే ఖమ్మమో, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి ఆరోపణలు చేసి ఇక్కడ ఇజ్జత్ పోయిందంటే ఆలోచించాల్సిందే. కానీ తెలంగాణ పరువు ప్రతిష్ట అనేది ప్రపంచ దేశాలతో భారతదేశం కాబట్టి ఈ భారతదేశం యొక్క పరువు ప్రతిష్ట ప్రపంచ దేశాలతో ముడిపడి ఉన్నది కాబట్టి రేపు పొద్దుగాల ఇంగ్లాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఏదైతే ఇక్కడ వ్యాపార ఒప్పందాలు కానీ లేదా ఆ దేశంతో సఖ్యత విషయంలో ఆ దేశానికి సంబంధించిన స్త్రీని మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇబ్బంది పెట్టాం అనేది ఒక ఆరోపణ వస్తే 2 దేశాల మధ్య సఖ్యత దెబ్బతినే అవకాశాలు కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులలో మిస్ వరల్డ్కు సంబంధించిన మ్యాగీ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలను కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా 2 ప్రభుత్వాలకు సంబంధించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎందుకంటే ఇది 2 దేశాలకు సంబంధించి కదా, ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని దేశాలలో కూడా కూస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా కూడా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ ఇక్కడ మిస్ వరల్డ్ 2025కి సంబంధించి పూర్తిగా
కూడా ఇక్కడ పోటీలు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వాణిజ్యపరంగా, అంటే ఫ్యాషన్ డిజైన్ కానీ ఇతరత్ర రూపంలో కూడా ప్రపంచ దేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ మీడియా కథనాలలో ప్రచారం చేస్తూ ఇక్కడ అద్భుతంగా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. దాంతోపాటు టూరిజం కూడా బాగానే ఉంది. ఇక్కడ రక్షణ విషయంలో కూడా అద్భుతంగానే ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలకు సంబంధించిన వారు ఎవరైనా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వ్యాపారాలు పెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే 200 కోట్ల రూపాయలకు సంబంధించి వెచ్చించి మిస్ వరల్డ్ 2025ని రేవంత్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అయితే ఏర్పాట్ల విషయంలో పూర్తిగా కూడా మీరు చాలా సందర్భాలలో చూడొచ్చు. రామప్ప కానీ, కాకతీయుల కళాతోరణం కానీ, లేకపోతే భద్రకాళి కానీ, లేకపోతే నాగార్జున సాగర్ కానీ, చార్మినార్ కానీ, చౌమల్లా ప్యాలెస్ కానీ, లేకపోతే ఇతరత్ర పర్యాటక ప్రాంతాలలోకి ఎక్కడైతే ఈ అందాల భామలు అడుగుపెట్టిలో అక్కడ ఆ పూర్తి స్థాయిలో ఆ ఈవెంట్కి సంబంధించి కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ ఈవెంట్లో ఎక్కడా కూడా పూర్తిగా కూడా స్పాన్సర్షిప్ అనేది లేనే లేదు. పర్యాటక రంగానికి సంబంధించి ఎవరితో కొలాబరేషన్ కాలే, ఎవరితో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్యాటక రంగానికి సంబంధించి స్పాన్సర్షిప్ ఎక్కడ కనబడలే. దాదాపుగా అవి ఒక 25 కోట్ల రూపాయల లాస్. దాంతోపాటు ఇప్పుడు 200 కోట్ల రూపాయలతో పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, అంటే మన తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఒక మహిళతో పూర్తి స్థాయిలో కూడా వేశ్యలా కూడా చూస్తున్నారు. ఇక్కడ నడి వయసుకు సంబంధించి ఇక్కడ మ్యాగీ చేసిన ఆరోపణలలో కూడా 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. నేను పూర్తి స్థాయిలో కూడా మొదటి నుండి కూడా, ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని వీక్షించిన సందర్భంలో వాళ్ళు ఇచ్చిన లైవ్ విజువల్ కానీ, వాళ్ళు ఇచ్చిన లైవ్లో కానీ చాలా స్పష్టంగా చూస్తూ ఉంటే మ్యాగీకి సంబంధించి చేసిన ఆరోపణలలో 2 నిజాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మధ్య వయసులైన మొగాళ్ళ మధ్య ఒక టేబుల్ని అయితే కూర్చోబెట్టి అదైతే పూర్తి స్థాయిలో ప్రతి టేబుల్ కి అయితే కనబడింది అనేది ఒక క్లారిటీ అయితే అంశం అయితే కనబడింది. దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మరి వేశ్యలా చూసారా లేదా అనేది మనకైతే తెలియని విషయం. ఒకటి మ్యాగీకి సంబంధించి ఆరోపణలు అయితే చేసింది, దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏమైనా దర్యాప్తు చేస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు చేస్తుందా? ఎందుకంటే మిస్ వరల్డ్కు సంబంధించిన 2025కి సంబంధించి జూలీ చేసే ఆరోపణలలో నిజమెంత అవాస్తవాలు ఎంత అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా. ఎందుకంటే ఇక్కడ మ్యాగీ కూడా, మిల్లా మ్యాగీ కూడా 2 రకాల వాదనలు వినిపించింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో ముందు ఇవన్నీ నేను నమ్మలేకపోయా, కానీ జరుగుతున్న పరిణామాలతో షాక్కు గురయ్యా. ఇవన్నీ నాకు తప్పుగా అనిపించాయి. ధనవంతులను అలరించేందుకు నేను ఇక్కడికి రాలేదని, మిస్ వరల్డ్ పోటీలు విలువలతో ఉంటాయని భావించి వచ్చా. అయితే ఇక్కడ అలా జరగలేదు. గతంలో జరిగినట్టే ఇక్కడ కొనసాగింది. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేసినా ఏంటి అనే భావన కలిగింది. అంటే గతంలో కూడా ఇలాంటి పరిణామాలు మిస్ వరల్డ్కు సంబంధించి, మిస్ వరల్డ్ పోటీలకు ఎవరైతే వచ్చారో వాళ్ళు అందాల భామలకు సంబంధించి గతంలో కూడా ఇలాంటి పరిణామాలకే చోటు చేసుకున్నారు. ఈ విధంగానే పూర్తి స్థాయిలో అందాల భామలకు సంబంధించి పూర్తిగా కూడా ఇలాంటి పరిణామాన్ని ఎదుర్కొన్నారు. సో పూర్తిగా కూడా ఇక్కడ మ్యాగీకి చేసిన ఆరోపణలకు సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి వాదన వస్తుంది, కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి వాదన వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్కి సంబంధించి ది సన్ అనుకుంటా పత్రికకు సంబంధించి పూర్తి స్థాయిలో ది సన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా ఈ పత్రికకు సంబంధించి ప్రచురించిన కథనాన్ని అయితే మనం చూస్తున్నాం. సో ఈ కథనానికి సంబంధించి మరి ఏం జరిగింది, ఏం కథ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయం. అందులో ఒక దేశానికి సంబంధించిన ఆడపిల్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా మనం తగు జాగ్రత్తలతో ఉండాలి. మరి ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదాలు జరిగినాయి, మరి దీనికి సంబంధించిన ఏమైనా దర్యాప్తు జరుగుతుందా, లేకపోతే జూలీ ప్రకటనతో అంటే ఈ ఏదైతే మిస్ వరల్డ్కు సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లను సమీక్షిస్తూ దీన్ని నిర్వహిస్తున్న సంస్థ సీఈఓకి సంబంధించి జూలీ చేసిన ఆరోపణలతోనే కొట్టివేసినట్టుగా అయిపోతుందా, కేవలం మ్యాగీ తన తల్లి అనారోగ్య కారణాలతోనే వెళ్ళిందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా మ్యాగీ చేసిన ఆరోపణలలో వాస్తవాలు ఉన్నాయా? వాస్తవాలు ఉంటే ఒకసారి అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో ఎంత తక్కువ ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. ఎందుకంటే దీనికి సంబంధించి మ్యాగీ ఆరోపణలు చేసింది, ఈ పోటీలు నిర్వహించే సంస్థకు సంబంధించిన సీఈఓ జూలీకి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చింది. తన తల్లి అనారోగ్య కారణాలతోనే మేము ఇక్కడ నుండి చాలా క్షేమంగా కూడా పంపించామంటూ కూడా దీనికి సంబంధించిన సీఈఓకు సంబంధించి జూలీ చాలా క్లారిటీ ఇచ్చింది. కానీ మ్యాగీ మాత్రం ఇక్కడ నేను ఏమైనా వేసినా నన్ను ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే ఆరోపణ మాత్రమే చేసింది. తనను ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టలే, కేవలం నడి వయస్కులో ఉన్న మధ్య టేబుళ్లలో వాళ్ళని అలరించేందుకు మమ్మల్ని కూర్చోబెట్టినట్టుగా ఉంది అనే ఆరోపణ చేసింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర పరువు బజార్ పాలైపోతుంది. దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన పరువు కూడా
గంగలో కలిసే ప్రమాదం ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాంతోపాటుగా జూలీకి సంబంధించి ఈ సంస్థ నిర్వహణకు సంబంధించిన CEO జూలీ, దాంతోపాటు దీనికి సంబంధించిన ఈవెంట్ వీళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెడితే కానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే దీనికి సంబంధించి ఎవరో రాశారు కదా, ఏదో జరిగింది కదా అనే ఆరోపణలతోని మనం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి మనం వెళ్తే మాత్రం అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. విద్యాశాఖ మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణలో పూర్తి స్థాయిలో విద్యాశాఖకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఎట్లున్నాయి, ఈ విద్యాశాఖకు సంబంధించిన పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. సో విద్యాశాఖ విషయంలో మనం కాస్త లోతుగా కనుక చర్చించుకుంటే 2022-23 గాను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, దాంతోపాటు మున్సిపల్ శాఖ మంత్రి లేడు, దాంతోపాటు మరో 2-3 మంత్రులు కూడా లేని పరిస్థితి మనందరం కూడా చూసాం. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక మనం చాలా క్లారిటీగా క్లియర్గా కనుక చర్చించుకుంటే విద్యాశాఖకు సంబంధించి ఇప్పటి వరకు ఒక సమీక్ష జరగలేదండి. దాంతోపాటు కార్పొరేట్ సంస్థలకు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, కార్పొరేట్ సంస్థలకు సంబంధించి పెద్ద పెద్ద కాలేజీలు కానీ లేదా స్కూలు కానీ ఇక ఏం జరుగుతున్నాయి ఎట్లున్నది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి జరుగుతున్న ఎపిసోడ్లు అన్నీ మనం చూసాం. సో వాస్తవ కథనాలను ఒకసారి కనుక చర్చిస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి. సో పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి అయితే మనం చూసాం. సో విద్యాశాఖలో 300 కోట్ల కుంభకోణం జరిగింది అంటే ఒక ప్రధానమైన అంశాన్ని మనం చూస్తున్నాం. SSA వొకేషనల్ ట్రైనింగ్లో భారీ అవినీతి, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్, 2024లోనూ అవినీతి ఆరోపణలు, గత ఏడాది జరగని వొకేషనల్ ట్రైనింగ్ అయినా తీరు మార్చుకొని అధికారులు తమకు నచ్చిన సంస్థకు ట్రైనింగ్ బాధ్యతలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థుల జీవితాలతో విద్యా శాఖ చెలగాటమాడుతుంది. వొకేషనల్ ట్రైనింగ్తో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సిన అధికారులు కాసుల కోసం కకృతి పడుతూ వాళ్ళ ఫ్యూచర్ను నాశనం చేస్తుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సిన వొకేషనల్ ట్రైనింగ్లో కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అవినీతికి గతేడాది విద్యార్థులకు వొకేషనల్ విద్య దూరమై బుద్ధి మారనట్లుగా కూడా సమాచారం. వొకేషనల్ అంటే గతేడాదికి సంబంధించిన విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో వొకేషనల్ విద్యకు దూరమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని ఓ సంస్థకు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు అనేది పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. విద్యా మా హక్కు సర్వశిక్ష అభియాన్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఇది ఇవాళ యొక్క స్లోగన్. విద్యాశాఖలో మరో భారీ కుంభకోణం జరిగినట్లుగా తెలుస్తుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు ఇవ్వాల్సిన వొకేషనల్ ట్రైనింగ్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని ఓ సంస్థకు SSA ట్రైనింగ్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది. విద్యార్థులకు ఆ స్కిల్ డెవలప్మెంట్ పై ట్రైనింగ్ ఇవ్వాలంటే కనీస సంస్థకు 5 ఏళ్ల అనుభవం ఉండాలి. అలా లేని సంస్థలకు వొకేషనల్ ట్రైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వరు. కానీ రాష్ట్రంలో కేవలం 3 ఏళ్ల అనుభవం ఉన్న సంస్థకే, స్కూళ్ళకే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతలు అప్పగించడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక కోట్లాది రూపాయల అవినీతి జరిగిందన్న చర్చ నడుస్తుంది. సో ఈ కుంభకోణంలో SSA JD వెంకట నరసమ్మ, దాంతోపాటు కోఆర్డినేటర్ పవన్ కుమార్, సురేందర్ కీలక పాత్ర పోషించారని ఆరోపణలు అయితే బలంగా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి మరి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న ₹1 కాదన్నా ₹2 కాదు, ఏకంగా 300 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ నలుగురు వాళ్ళే. నరసమ్మకు సంబంధించి, దాంతోపాటు వెంకట నరసమ్మ, దాంతోపాటు పవన్ కుమార్, సురేందర్, ఈ నలుగురికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్చ జరుపుతుందా, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా, దీనికి ఏమైనా విచారణకు ఆదేశిస్తుందా, వాస్తవాన్ని ఏమైనా పూర్తి స్థాయిలో కూడా బయటి ప్రపంచానికి తెలియజేసి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, వీళ్ళని బాధ్యులను చేస్తూ వాటన్నింటినీ కూడా సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఉంటాయా, వీటన్నిటికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. సరే, రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి బాధ్యతలతో పాటు హోంమంత్రి బాధ్యతలు, విద్యాశాఖ, మున్సిపల్, దాంతోపాటు ఇంకో 3 శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి ఆధీనంలో ఉన్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారా, రోడ్డు మీద ఏమైనా గజ్జి వీక్తున్నారా, అయినా మీరు కొడుగుడ్ల మీద ఈకలు వీక్తున్నారా, నెల నెల జీతాలు దొబ్బి తింటలేరా, అమ్మాయి ఏం చేస్తున్నారు మీరు? అరే ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎట్లనే? ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉన్నాడు, మీరేం చేస్తున్నారా? అధికారులు ఏమన్నా మీరు అధికారులు ఏం చేస్తున్నారు? 300 కోట్ల రూపాయలే బాబు, ఏం తమాషాగా ఉన్నదా? మీ ఇంట్లో సొమ్ము అనుకుంటారా? ఎవడబ్బా సొమ్ము అనేది దొబ్బి తింటారు ఇవి? ఈ ఆరోపణలు ఏంది, ఈ కథ ఏంది? దీని మీద ఏమైనా విచారణ జరిగే అవకాశం ఉంటుందా లేదా? అరే యనుమల రేవంత్ రెడ్డి అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో చాలా బాధ్యతలు ఉంటాయి భయ్. కింది స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు?
గడ్డి బిక్తున్నారా రోడ్డు మీద? 300 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంత అవినీతి జరుగుతుందని పూర్తి స్థాయిలో అంటా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు? అరే పందికొక్కుల్లా దున్నపోతుల్లా అడ్డగాడిదల్లా కుంభకోణాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మరి దీనికి విచారణకు ఆదేశించి అందులో విచారణ 300 కోట్లు జరిగితే రికవరీ చేయాలి, లేకపోతే పూర్తి స్థాయిలో ఇది ఆరోపణ అవాస్తవం అనేదన్న పత్రికా ప్రకటన ఇవ్వాలి కదా. రాష్ట్రానికి సంబంధించి ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ భయంకరమైన అవినీతి జరుగుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు. సాక్షాత్తు మాజీ జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి వాళ్ళు ఒక దానికి సంబంధించి సర్వే సంస్థతో పూర్తి స్థాయిలో సర్వే చేస్తే ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా ఫైల్ జరపాలంటే దాని కింద లంచం ఇస్తేనే జరుపుతారు అనేది పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి ఏడబోయిందే? 300 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి, దీనికి సంబంధించిన చర్యలేవి? సరే ముఖ్యమంత్రికి సంబంధించి అన్ని శాఖలలో ఏ ఉంటాయి దానికి సంబంధించి అన్నిటికి మీద అవగాహన ఉండదు కదా. అధికారి ఏం చేస్తున్నాడు? దాని కింద ఓ అధికారి ఉంటాడు కదా, ఆ అధికారి ఏం చేస్తున్నాడు? నేను చెప్తున్నా కదా, ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో నువ్వు ఏ దేశంలో తిరిగినా కూడా అధికారి అనేటోడు చక్కగా నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచి పాలనే నడుస్తుంది. గిన్ని 300 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది విద్యా మహాకు సర్వశిక్ష అభియాన్ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి పేరు స్లోగన్లు ఏమో మస్తుగా హైలైట్గా ఉంటే దొబ్బి తినేదేమో 300 కోట్ల రూపాయలకు సంబంధించాడు. దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వీస్లకు వెళ్ళి రిమూవ్ చేస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను శిక్షేస్తూ జైళ్ళలో బొక్కలలో ఎత్తే రోగం తిరుగుతుంది. వీళ్ళకు ఒక అధికారిని పూర్తి స్థాయిలో బొక్కలో ఎత్తే రోగం తిరుగుతుంది. అరే ఎవరు సొమ్మండి ఏంది వీళ్ళ ఆటాలేంది? ఒక్కొక్క శాఖకు పోతే ఒక్కొక్క అధికారి చూస్తూ ఉంటే నాకు ఆ మంత్రి తెలుసు, నాకు ఈ మంత్రి తెలుసు, ఏమని మంత్రి వాళ్ళ మంత్రికి బావా బామ్మారిదివా? దేనికోసం వచ్చినా నువ్వు? ఇదేనా చదువుకున్నది? ఇదేనా ఉద్యోగాలు చేసేది? ఏం అంత చిల్లర మల్లర తప్ప ఏం లేదు ఈ తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ఈ అధికారులు అనేటోళ్ళు పూర్తి స్థాయిలో 300 కోట్ల రూపాయల కుంభకోణం అట. ఈ కుంభకోణానికి సంబంధించిన పంచాయతీ ఏంది ఇది? అంటే రాష్ట్రంలో మీ ఇష్టమా? చెలరేగిపోతారా అధికారి అనేటైనా? ఏంది మీకేమైనా కొమ్ములు ఉంటాయా? వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఆలపొద్దుగా వీళ్ళని బొక్కలే ఇర్రి. నేను చెప్తున్నా కదా, లేకపోతే కానుముచ్చటే కదా. ఇక దాంతోపాటుగా నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడు. కేటీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించి ఒకసారి చూద్దాం. మూటల ముఖ్యమంత్రి అంటూ పూర్తి స్థాయిలో ఆరోపణ చేశాడు. బ్యాగును మోసే పదవి తెచ్చుకున్నాడు, డబ్బులు ఇచ్చే పదవులు కాపాడుకుంటున్నాడు. అప్పుడు ఓటుకు నోటు కుంభకోణం, ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం. రేవంత్ వల్ల దేశం పరువు పోయింది. ఢిల్లీలో బీజేపీ నేతల కాలు పట్టుకుంటుండు. రాహుల్ గాంధీ ఏంది అఫీషియల్ బాస్, మోడీ అనఫీషియల్ బాస్. డబ్బులతో ప్రసన్నం చేసుకుంటుండు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు? బీజేపీ నేతల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి? తెలంగాణ పట్టిన శని కాంగ్రెస్, దయ్యం రేవంత్. నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి. ఇక దాంతోపాటుగా ఒకసారి వీళ్ళ పత్రికలు నమస్తే తెలంగాణ కూడా చూద్దాం. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ మాలోత్ కవితకు సంబంధించిన ప్రెస్ మీట్. ఏమున్నది? రేవంత్ దిగిపో, నైతికత ఉంటే రాజీనామా చేయి కేటీఆర్. నేషనల్ హెరాల్డ్ కేసులో షార్ట్షీట్లో సీఎం పేరు ఉండడం తెలంగాణకి అవమానకరం. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రేవంత్ తప్పుకోవాలి, లేదా అధిష్టానం తప్పించాలి. హౌసింగ్ స్కామ్లో యడ్యూరప్పను దిగిపోమ్మని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డిమాండ్ చేశారు. ఎన్ని తప్పులు చేసినా కూడా రేవంత్కు బుద్ధి వస్తలేదు. నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు రూటు కేసు అంటూ చూడొచ్చు. మొత్తానికి రేవంత్ మూటల ముఖ్యమంత్రి. మాటికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్థమైంది. బీఆర్ఎస్ పై నిందలు, బిల్డర్లతో దందాలు, ఢిల్లీ బాస్లకు చందాలు. ఇది రేవంత్ తీరు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు. హౌసింగ్ స్కామ్లో ఆయనకున్నట్లు వార్తలు రావడంతో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పట్లో డిమాండ్ చేశారు. ఇవాళ మేము అడుగుతున్నది కూడా అదే. నీతి నిజాయితీ నైతికత ఉంటే రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా కూడా తప్పుకోవాలి, ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కేటీఆర్ అంటూ కూడా చూడవచ్చు. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్. దానిని వదిలించడమే మా టార్గెట్. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న మా పార్టీలో అధ్యక్షుడికి సూచించవచ్చు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు. సరే, దీని గురించి ఒకసారి మనం చర్చిద్దాం. నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కాస్త నేను గతానికి వెళ్తాను. ఇక్కడ ఒకసారి చూడుర్రి. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మనం ఆలోచిద్దాం. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో ఏదైనా పంచాయతీ అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేస్తే ముఖ్యమంత్రిని దించే అవకాశం ఉంటుంది. ఒకటి.
రెండోది పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆధారాలు, స్పష్టమైన పేపర్ అంటే లిఖితపూర్వకంగా, అంటే ఈ పేపర్ మీద సాక్ష్యాధారాలతో సహా ఉంటే దాన్ని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేస్తే పూర్తి స్థాయిలో దిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక మూడోది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీగా, బీజేపీ పార్టీగా, కమ్యూనిస్టు పార్టీగా, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తే పూర్తిగా కూడా ముఖ్యమంత్రి స్థానం దిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ మూడింటికి సంబంధించి ఈ మూడు కూడా ఎక్కడ మనకు పూర్తి స్థాయిలో లేవు. నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులో ఈడీకి సంబంధించి రేవంత్ రెడ్డి పేరునైతే అందులో పూర్తి స్థాయిలో కూడా చర్చించింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి ఒక్కడేనా అంటే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరు షబీర్ అలీ కానీ, దాంతోపాటు ఇంకో ముగ్గురు ఉన్నారు, మొత్తం ముగ్గురు ఉన్నారు. అనిల్ కుమార్ కానీ, ఇంకొక ఆయనే సుదర్శనో సంథింగ్ ఇంకొకరు ఎవరో ఉన్నారు. మొత్తానికి ముగ్గురు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నాలుగో వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఈ నలుగురికి సంబంధించి కూడా ఈడీ వాళ్ళ పేర్లను ప్రస్తావించింది. ఒకరు 25 లక్షలు ఇచ్చిలు, ఒకరు 15 లక్షలు ఇచ్చిలు, ఒకరు 10 లక్షలు ఇచ్చిలు, అంటే రకరకాలుగా కూడా మొత్తానికి నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన దానికి మూటలు అయితే అప్పచెప్పిల్లు అనేది వాస్తవం. ఇది క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే. సో రేవంత్ రెడ్డి దిగిపోవడానికి 3 రకాల కారణాలని, ఆ 3 రకాలు కూడా ఇక్కడ వర్తించాయి. ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పేరు అయితే క్లారిటీగా వచ్చింది, కుండ బద్దలు కొట్టినట్టుగా వచ్చింది. ఆ పేరుకు సంబంధించి పూర్తిగా గనక మనం చర్చించి దాన్ని కాస్త ఆరాధించే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన మరో ముగ్గురు పేరు వచ్చింది. అంటే తెలంగాణలో మొత్తానికి నలుగురు కూడా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన బాధితులే. సో వీళ్ళకి సంబంధించి కూడా మనం చూస్తాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో హౌసింగ్ కార్పొరేషన్కి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణ చేయాలని అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పూర్తి స్థాయిలో కూడా మహేష్ కుమార్ గారు పూర్తిగా కూడా దీని మీద ఏది అసమ్మతి రాగం పెట్టే అవకాశం ఉందా? ఫస్ట్ ఆయన అధ్యక్షునిగా కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దాంట్లో ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకు సంబంధించిన సునీతారావుకు సంబంధించి పూర్తి స్థాయిలో గాంధీ భవన్ ముంగట ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆరోపణ పూర్తి స్థాయిలో దాని ఆ సునీతారావుకు ఏంటి జాతీయ కాంగ్రెస్ నుండి పూర్తి స్థాయిలో కూడా నోటీసులు వచ్చినాయి, దాని వివరణ కోరిన పరిస్థితి కనబడుతుంది. చాలా సందర్భాలలో అసమ్మతి వచ్చింది, చాలా సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా అధ్యక్షుడి విషయంలో కూడా ఆ పార్టీ ఏంది అంటే అటా ఇటా ఉన్నదా పోతుందా, ఉంటారా పోతుందా, ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనే సందర్భాలలో కూడా జానారెడ్డి గారు మీరు అప్పుడప్పుడు గాంధీ భవన్కి రావాలి అని కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలు మన అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ పంచాయతీ ఏంటండి, నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేరు అయితే వచ్చింది. దాంతోపాటుగా మరికొందరి పేరు కూడా వచ్చింది, మరికొందరికి సంబంధించి కూడా ఉన్నది. ఆ పేరు కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్ననే అనుకుంటా బహుశా వాళ్ళ పేరు కూడా వచ్చింది. నేషనల్ హెరాల్డ్కి సంబంధించి వాళ్ళ పేరు రావడంతో పాటుగా మరికొంతమంది పేర్లు కూడా వచ్చినాయి. ఇది అనిల్ కుమార్కు సంబంధించి ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేర్లు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో దీంతో పాటుగా ఇంకొంతమంది పేర్లు కూడా వచ్చిన ఆచూకైతున్నది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన షబీర్ అలీ కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళందరి పేర్లు కూడా వచ్చినాయి. సో దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసినాం. సో దాంతోపాటుగా ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి పూర్తిగా పేర్లు అయితే వచ్చినాయి, ఆ పేర్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. సో ఈ నలుగురికి సంబంధించి పూర్తిగా కూడా ఈ నలుగురికి సంబంధించిన పేర్లు వచ్చినాయి. కానీ వీళ్ళందరికీ సంబంధించి ముఖ్యమంత్రి దీపో అంటే దీపోడు, ఆయన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి కావడానికి పిసిసి అధ్యక్షుడు, అంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి వచ్చి అధ్యక్ష పదవిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వరకు కూడా సాహసం చేసిన వ్యక్తి. సో ఆయన దిగిపోయే అవకాశం ఉండదు. వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పోరాటం చేస్తాడంటే ఈ రెండు కావు, ఆయన దిగిపోడు, అధ్యక్షులకు సంబంధించి పోరాటము జరగదు. ఇక మిగిలింది ఏంది, ఇక ఏమన్నా ఉంటే పూర్తి స్థాయిలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎంక్వైరీ ఏమైనా జరిగితే పూర్తి స్థాయిలో దాంట్లో వాస్తవాలు ఏందని తెలిసే అవకాశం ఉంటుంది, లేకపోతే అది పక్కకు పోయే అవకాశం ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికైతే కేటీఆర్ చెప్పి దీపో అనగానే దీపోవడానికి ఆయనైతే అధికారంలోకి రాలే, లేకపోతే కేటీఆర్ రాను కూర్చుంటా అంటే ఈయన పోయి కూర్చునే అవకాశం కూడా లేదు. సో నేషనల్ హెరాల్డ్ కేసు అయితే జాతీయ అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు అయితే రేపుతుంది. దాంతోపాటు అన్ని రాష్ట్రాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఎవరెవరు ఉన్నారనే జాతక లిస్టులో తీస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా వెళ్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి సంబంధించి మాకు పదవులు ఇస్తా అని చెప్పారు, పదవులు ఇవ్వకపోవడంతో మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అంటూ కూడా లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ కేసు ఈ ఒక్క రోజుతో అయిపోదు, దీనికి సంబంధించి కూడా ఉంటుంది. అంటే గతంలో ఓటుకు నోటు కేసు అయినా ఇదైనా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కాళేశ్వరం
ఏ దిక్కు చూసినా, ఏ మూల చూసినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడపకి వెళ్ళినా ఒకటే పంచాయతీ, ఒకటే రచ్చ. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. దీంట్లో బీజేపీ మాత్రం సైలెంట్గా ఉన్నది. కాళేశ్వరం విషయంలో బీజేపీ అనేది చాలా సైలెంట్గా ఉన్నది. మరి ఎందుకున్నదో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు స్పందిస్తలేరో నాకైతే తెలియదు. కానీ సో పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలియదు. సో ఆ పార్టీకి సంబంధించిన నేతలు అయితే మౌనంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఎందుకు మౌనంగా ఉన్నారు ఏంటి అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంట్లో కాళేశ్వరం విషయానికి సంబంధించి ఒక్క బ్యారేజీ కాదు, లేకపోతే ఒక్క కాలువ కాదు, ఒక్క కెనాల్ కాదు, ఒక్క రిజర్వాయర్ కూడా కాదు. దాదాపుగా బ్యారేజీలు ఎన్ని ఉన్నాయి, కాలువలు ఎన్ని ఉన్నాయి, కెనాల్ ఎన్ని ఉన్నాయి, చాలా సందర్భంలో హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏమని అనుమానం వ్యక్తం చేసిండంటే పూర్తిగా కూడా ఒక క్లారిటీగా కూడా అనుమానాన్ని వ్యక్తం చేసిండు. ఏమని? మేడిగడ్డను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే కూల్చేసే ప్రమాదం ఉందా, గతంలో కూడా వీళ్ళే చేశారా అనే అనుమానాన్ని కూడా వారు గతంలో వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే కాళేశ్వరానికి సంబంధించి మళ్ళొక్కసారి మాజీ మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో ఏమన్నాడు అనేది కూడా చూద్దాం. కాళేశ్వరంపై దుష్ప్రచారం, కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఆ పార్టీ డిఎన్ఏలోనే అవినీతి, మంత్రి ఉత్తమ్కి మతి భ్రమించింది, చెప్పిన అబద్ధాలనే మళ్ళీ చెప్తుండు, కాళేశ్వరంపై కుట్రలు తప్ప ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, కమిషన్లను దండుకొని జేబులో నింపుకుండ్రు, మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాళేశ్వరంలో తెలంగాణకు జీవనం, ఆ 9 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళివ్వచ్చు, కేసీఆర్పై కుట్రతోనే ఎండబెట్టారు, భవిష్యత్తు దృశ్య కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్కు నీళ్ల మీద సోయి లేదు, బీఆర్ఎస్ సమయంలో నీళ్లు నిధులు నియామకాలకు డోకా లేదు, ఇప్పుడు తెలంగాణ ద్రోహి చేతులలో రాష్ట్రం, నీళ్లు నిధులు నియామకాలు ఆ సెమినార్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు పోలవరం డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోయొద్దు, అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు, ఎత్తిపోతల పథకాన్ని అనుమతించరాదు, సిడబ్ల్యూసి పర్మిషన్కు విరుద్ధం, గోదావరి నది యాజమాన్య బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి లేఖ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ 3 అంశాలను కూడా మనం చర్చిస్తే ఒకటే అంశం కనబడుతుంది. నీటి హక్కులను కాలరాస్తుంటే ఏం చేస్తున్నారు, ఏపీ కుట్రలను సీఎం మంత్రులు అడ్డుకోరా, బనకచెర్లకు ఎఫ్ఆర్బిఎం సడలింపు అన్యాయం, కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ దుష్ప్రచారం, కరప్షన్కు కేర్ ఆఫ్ కాంగ్రెస్, మతి భ్రమించిన ఉత్తమ్, బ్యారేజ్ను వాడుకుంటూనే తెల్ల ఏనుగు అంటారా, అవగాహన లేక సీఎం మంత్రి అడ్డగోలు మాటలు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వారు నిన్న ట్విట్టర్లో స్పందించిన తీరైతే మనం చూస్తాం. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని కనుక మనం కాస్త లోతుగా చర్చిస్తే కనుక కాళేశ్వరం గురించి ఎవరైతే మాట్లాడతారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం విషయంలో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అన్నారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిందే 94,000 కోట్ల రూపాయలు. ఇది రేవంత్ రెడ్డి గారి స్వయాన పిల్లనిచ్చిన మామ మాట్లాడిన పద్మారెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది కూడా మాట్లాడేలు 94,000 కోట్ల రూపాయలు అయిందని. అయితే కొంతమంది దొంగ మేధావులు తెలంగాణలో ఉన్నారండి. కొంతమంది దొంగ మేధావులు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నా పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ సౌతే మళ్ళీ ఏంది అంటే వాళ్ళ తలక ఏడబెట్టుకోవాలని అర్థం కాదు. నేను చెప్తున్నా వాళ్ళు పొద్దుగల బువ్వ కూడా తిన్నాడు. నేను తిట్టే తిట్లకు, నేను చేసే ఆరోపణలకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా వెళ్ళదు. ఆ దొంగ మేధావులకు నేను చెప్తున్నా, అరే దొంగ మేధావులు మీకు మంచిగా చెప్తున్నారు, మీరు సెమినార్లు పెట్టు, ఇతరత్ర పెట్టు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేయకూడదు. మీకు అంతగానో నీతి నియత నిబద్ధత లేకపోతే మేము రోజు అన్నమే తింటున్నామంటే మేడిగడ్డను రిపేర్ చేయమని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయండి. వారికి పూర్తి స్థాయిలో కూడా ఏదన్నా వినతి పత్రాన్ని అందజేయండి. మీకు ఎట్లా ముఖ్యమంత్రికి యాక్సెస్ ఉంది కదా, చెప్పేసి ఆ మేడిగడ్డను చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవాళ 25వ తారీఖు, ఇంకో 5 రోజులైతే పూర్తి స్థాయిలో వానాకాలం సురువు అవుతుంది. జూన్ జూలైలో పూర్తి స్థాయిలో విత్తనాలు నాటుకుంటారు. సో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న సందర్భంలో మేడిగడ్డకు ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి. గతంలో ఇదే మేడిగడ్డ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినప్పుడు లక్షల క్యూసెక్ల నీటిని దమ్ముండి నిలబెట్టింది మేడిగడ్డ ప్రాజెక్టు. మనం అందరం చూసాం, ఆ ప్రవాహాన్ని తట్టుకొని నిలబడింది. సో ఈ మేధావులందరికీ నేను చెప్పే, ఈ సోకాల్డ్ మేధావులందరికీ నేను చెప్పేది ఒకటే, రేవంత్ సర్కార్కు అనుకూలంగా మీరు మాట్లాడండి. ఎందుకంటే మీకు నెల వచ్చే జీతాలను నేనెందుకు అడ్డుపడాలి కానీ, మీ పొట్ట నేనెందుకు కొడతా కానీ నాకు తెలుసు. కానీ ఏ కాంట్రాక్టర్ దగ్గర పోయి మీరు ఎన్ని బ్యాగులు తెచ్చుకుంటారు, ఎవరు తీసుకొస్తే మీరు వాళ్ళకు 5,000 ఎంతమందికి ఇచ్చిల్లు, 2,000 ఎంతమందికి ఇచ్చిల్లు, ఆ మూట మోసుకొచ్చిన వాళ్ళకి అవన్నీ నాకు తెలుసు. మీ బినామీలు ఎవరి దగ్గర ఉన్నారు, ఒక్కొక్క మేధావికి 8 నుంచి 12 మంది బినామీలు ఉన్నారు. బయటికి చూడవు ప్రజా పోరాటాలు, ప్రభుత్వం మీద పోరాటాలు, ప్రజా సమస్యల మీద పోరాటాలని లఫూటు మాటలు బంద్ చేయరు. వాళ్ళ పొద్దుగాల మంజైపోతే ఏది కేసీఆర్ జోలికొస్తే చెప్పు తీసినా కదా, ఇప్పుడు డైరెక్ట్ చెప్పు పట్టుకొని మీ ఇంటికే వస్తాను. నేను బాధ్యతగా చెప్తున్నా. ఈ పిచ్చి కామెంట్లు కనుక ఈ దొంగ మేధావులు బంద్ చేయకపోతే మాత్రం ఘోరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి చెప్పుతోనే కొచ్చిస్తాను. నేను చెప్తున్నా కదా,
ఈ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడారు. ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాగు చేసే అంశాల గురించి మాట్లాడేది. గత ప్రభుత్వం అయిపోయింది భయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తప్పు చేసిందా, కరెక్ట్ చేసిందా, ప్రజల తీర్పును మనం గౌరవించినాం. యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాన్ని ముందుండి నడిపించేసి ఆ ప్రభుత్వానికి మంచి సలహాలన్నీ ఏది ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ కాళేశ్వరానికి అవినీతి పడ్డాడు గంతే కదా అని ఒకడు. దాంట్లో ఇంకొకటి లేదు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్లు ఏమని మీ తాత ముత్తాతలకు వెళ్ళి తెచ్చిల్లారా బేవర్స్ గారు? మీరు దొంగ మేధావులు కాకపోతే అన్నం తింటూ ఉంటే ఒంట్లో సీమునెత్తురు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వెళ్ళండి, వినతి పత్రాన్ని ఈర్రి. పాపం ఆయన మంచోడే, ఆయన చుట్టూండే భజన బ్యాచ్ ఆయన చెడగొడుతుంది. నేను చెప్తున్నా కదా, ఆయన చుట్టూండే ఆయన బ్యాచ్ చెడగొడుతుంది. కానీ ఆయన దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఆ మేడిగడ్డను రిపేర్ చేసి కాళేశ్వరం మంచి ప్రాజెక్టే, దాన్ని ఉపయోగించుకుందామని చెప్పుర్రి. అరే ఎన్నిసార్లు చెప్తాడు భయ్, ప్రాజెక్టు కోసం 24 గంటలు మంచం వేసుకొని అక్కడనే ఉండి పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ కష్టపడ్డ హరీష్ రావు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ ప్రాజెక్టు కోసం ఊకేపోయిన జగదీష్ రెడ్డి ఏం చెప్పాలి? ఆ ప్రాజెక్టు కోసం నిరంతరం పర్యవేక్షించిన కేసీఆర్ ఏం చెప్పాలి? అరే భయ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు ఒక గుంటకు నీళ్లు వారడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితులలో ఈరోజు 3 పంటలు పండించుకోవడానికి నిత్యం కూడా వానాకాలం లెక్క చెరువులన్నీ మత్తడి పోస్తూ ఉన్నాయి. కండ్ల ముందు అభివృద్ధి కనబడుతుంది. వడ్లు కొంటలేరు యానుండొస్తుంది అనుకుంటారు, ఉత్పత్తి యానుండి వస్తుంది అనుకుంటే ఏమైనా ఏంది ప్లాస్టిక్ ఏమైనా తయారు చేస్తారు అనుకోండి. రైతులు పూర్తి స్థాయిలో కష్టపడ్డారు, వాళ్ళకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ పంట పండుతుంది. ఆ పంట దిగుబడిని చూసైనా కాళేశ్వరం యొక్క పూర్తి స్థాయిలో కూడా దాని యొక్క లాభాన్ని తెలుసుకోవాలి. కానీ ఊకే సెమినార్లు పెట్టి ఏం సెమినార్లు పెడతారు? ఎవరు సెమినార్? కాళేశ్వరం ఏడబోయింది? నీ కొడుకు బిడ్డల మీద ఒట్టేసి చెప్పు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందో. ఈ సోకాళ్ళు మేధావులకు సంబంధించి మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా కదా, వార్ వన్ సైడే. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దగ్గర పోదాం పారి. కాళేశ్వరం విషయంలో ఆయనకు కూడా క్లారిటీ ఉంది, ఆడ అవినీతి ఏం జరగలేదు కాబట్టి ఏదో రాజకీయ ఆరోపణలు చేయాలి కదా అని ఆయన చేస్తాను. మీకేమవసరం? బుక్కులు చదివినా, తొక్క చదివినా, లొట్టపీస్ చదివినా అని బాగా డ్రామాలు చేస్తున్నారు తెలంగాణలో ఈ మేధావులు అనేటోళ్ళు. ఏం నుండి వచ్చిర్రా భయ్? మీరు ఎవడు సర్టిఫికేట్ ఇచ్చిన మీరు మేధావని? ఎవడిచ్చిన మీకు సర్టిఫికేట్ మేధావని? ఎవడు మీరు? అసలు మీరెవరు? మీ కాళ్ళకు రబ్బర్ చెప్పులు ఉండే, మీ ఒంటి మీద బట్ట 500 బట్ట, మీకు కార్లు లేవు, కథ లేదు. ఇవాళ బిల్డింగ్లు ఎక్కడి, కార్లు ఎక్కడి, సెక్యూరిటీ ఎక్కడి, గన్మెన్లు ఎక్కడి? ఏమరా భయ్ మేధావులని తమాషా చేస్తారు తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉండే, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరల ధన్యదాకా తరుముతాం, ఇక్కడి వాడైతే ఇక్కడనే పాత్ర పెడతాం. ఆ రోజులు తెచ్చుకోకూరి చెప్తున్నా. ఏం చెప్తావు రంజిత్ అంటే ఏం చెప్తానో కనబడుతుందా? ఒక్కొక్కనే పూసలు కదులుతున్నాయి వెనక నుంచి. ఈ వార్తలు చదివి గీడుండే అంత ఇది కాదు. దానికి ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఆ ముఖ్యమంత్రి చెప్పుర్రి భయ్, ముఖ్యమంత్రి బోర్రి సార్ మన కాళేశ్వరం బాగానే ఉంది, దాన్ని వాడుకుందాం అని చెప్పుర్రి. ఈ సోకాళ్ళు మేధావులట ఆడెవడో ఈడెవడో అన్నట చిల్లరగాళ్ళంతా రాత్రి అయితే గుడంబాదాగే వీళ్ళు తెల్లారులేసి నీతి సూత్రాలు చెప్తారు. నిజమండి, ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారు దీనికి నేను కట్టుబడి ఉంటా. వీళ్ళు చెప్పే మాటలట తెలంగాణ ప్రాంత ప్రజలు వినాలట. వీళ్ళట మేధావులట, సోకాళ్ళట. ఏం నుండొస్తారా భయ్ మీరు? ఒక్కొక్కరిని చూస్తా అంటే ఒళ్ళు మండుతుంది. రేవంత్ రెడ్డికి చెప్పండి పాపం, ఆయన దగ్గరికి పోయి కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేసుకుందాం. గత ప్రభుత్వం ఏదో తప్పు చేస్తేనే కదా మీకు అధికారంలో. వాళ్ళు తప్పులు చేయలే అని నేను అంటలేను, వాళ్ళు తప్పులు చేస్తేనే మీకు అధికారం వచ్చింది కదా. అధికారం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోమంటే ఎందుకు చిల్లర మల్లర పంచాయతీ? వాడు కొడతాడు, ఇది కాళేశ్వరం దొంగ అంటాడు. ఎవరి చేతిలో ఏమన్నా పేపర్ నాదరా మీ దగ్గర? సుప్రీంకోర్టుకు సంబంధించిన జస్టిస్ బెంచే చెప్పింది అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది. మీరెవరు చెప్పనీకి నాకు అర్థం కాదు. మీ రాజకీయం కోసం ఎమ్మెల్యే కావాలనుకుంటే, ఎంపీ కావాలనుకుంటే ప్రజలకు సేవ చేయరు. వాళ్ళని గుంజుకొని దీని వాళ్ళ రక్తాన్ని తాగుడు కాదు. ఆడికి పోతారు ఇక బుక్కులు పట్టుకొని వీళ్ళు మొత్తం 1,00,000 బుక్కులు చదివిలో 5 లక్షల బుక్కులు చదివిలో ఇక వీళ్ళకే వేరే గ్రహం నుండి ఏమైనా అతీత శక్తులు వచ్చినాయి మేధావులు అనేది డ్రామాలు చేస్తున్నారు. ఈ డ్రామాలు చేసే వాళ్ళు అందరికీ చెప్పుల దండాలు త్వరలో నేను చెప్తున్నా కదా. కాసేపు జర్నలిజం వదిలేస్తే అన్నీ అయితే మీకు. మీ దగ్గర ఎంత బ్యాచ్ ఉందో మా దగ్గర అంత బ్యాచ్ ఉంది. అవసరమైతే మా రేవంత్ రెడ్డి సపోర్ట్ కూడా తీసుకుంటాం మేము. మీరు పిచ్చి తెలంగాణను ఆగం చేయకూరు. కేసీఆర్ పాపం మంచిగా చేసిండు, దాంట్లో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. మీకు కాంగ్రెస్కు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ మేధావి సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇయ్యి, గతంలో జరిగిన తప్పులు ఇవి, వాటిని మనం సరిచేద్దామని చెప్పుర్రి. అంతేగాని పూర్తి స్థాయిలో ఎన్ని రోజులు చదవాలి ఇంకా కాళేశ్వరం వార్త? ఎన్ని రోజులు చదవాలి చెప్పుర్రి? నాకు అర్థమైతే లేదు. 10 ఏళ్ల నుండి ఇదే పంచాయతీ. పోనీ దాని మీద ఒక ఆధారం వచ్చిందా?
దానికి సంబంధించి ఒకటి 1,00,000 కోట్ల స్కామ్. ఎవరు ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతాం మళ్ళీ ఇంకొకసారి 1,00,000 కోట్ల స్కామ్ అంటే. తెలంగాణ ప్రాంత ప్రజలు అంటుర్రు ఈ మాట. అలా 94,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్లు అనేది ఎక్కడవుతుందండి? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు తెలుసు, పాపం మా కాంగ్రెస్ బిడ్డలు అందరికీ తెలుసు, బీఆర్ఎస్లకు తెలుసు, బీజేపీలకు తెలుసు, కమ్యూనిస్ట్ అందరికీ తెలుసు. ఈ మధ్యలో ఈ పార్టీలతో అంటగాగడానికి సంబంధం ఉంటుంది చూడు. ఈ బ్యాచ్ మేధావి అనే ఒక ట్యాగ్ లైన్ వేసుకున్నా. ఇగో ఈ బ్యాచ్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ నేను పూర్తిగా చెప్తున్నా. దాదాపుగా నేను చెప్తున్నా కదా, ఒక్కరోజు 2 రోజుల ముచ్చట కాదు ఇది. ఒక్కరోజు 2 రోజుల ముచ్చట కాదు. 26 నెలలుగా నేను పూర్తి స్థాయిలో దాన్ని పూర్తిగా స్టడీ చేసిన. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆరోపణ చేయలే, బీజేపీ స్పష్టంగా ఆరోపణ చేయలే, కమ్యూనిస్టులు ఆరోపణ చేయలే. దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్కు సంబంధించి ఒక క్లారిటీ ఉంది. మరి ఈ సోకాల్డ్కు సంబంధించిన మేధావులకు వచ్చిన నొప్పి ఏంది అంటే బీఆర్ఎస్ మీద ఆరోపణ చేయాలి. రేపు పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళు విపక్షం అవుతారు, బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి పోతారు. అప్పుడు కాంగ్రెస్కు సంబంధించి మేడిగా ఏది కాళేశ్వరం అద్భుతంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పడవ పెట్టిందని మళ్ళీ అప్పుడు ఆరోపణ చేసి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ పైసలు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ పైసలు, రేపు పొద్దుగాల బీజేపీ వాళ్ళ దగ్గర పోయి పైసలు. ఇదేనా మీ కథ? ఎన్ని రోజులు అండి ఇది? కాళేశ్వరం అనేది అద్భుతమైన ప్రాజెక్ట్. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా, మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడతాం, మీ కాళ్ళు ముక్కన్న ముక్తాం. మీరు వెళ్ళండి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అన్ని ప్రాజెక్టుల దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. అక్కడ ఉండే ఇంజనీర్లు కానీ అక్కడ ఉండే ఆపరేటర్ల దగ్గర పోయి మాట్లాడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ దొంగలు చెప్పే ముచ్చట్లయితేనమ్మా 1,00,000 కోట్ల స్కామ్ అని. అసలు ప్రాజెక్టుకి అయిందే 94-95 వేల కోట్లు, అంతే, అంతకు మించి ₹1 ఎక్కువ కాలే. దాన్ని పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ ప్రాజెక్టుని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఆరోపణలు చేస్తూ పబ్బం అంటే కాలాన్ని నిలదీస్తారు? నాకు అర్థం కాదు. అరే నేనే చేసిన భయ ఒక 10,000 వీడియోలు మొత్తం ఇప్పటి వరకు నేను చెప్తున్నా. ఈ వైఆర్టీవీలో దాదాపుగా 36,000 వీడియోలు చేస్తే దీంట్లో ఒక 30,000 వీడియోలలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులలో ఉంటుంది. ఇది అయిపోయింది భయ్. కాంగ్రెస్ రాజకీయం చేస్తలేదు, బీఆర్ఎస్ రాజకీయం చేస్తలేదు, బీజేపీ చేస్తలేదు. చేసేదల్లా ఈ సోకాల్డ్ మేధావులు అనేటోళ్ళే. తప్పుడు సంకేతాలు ఇస్తారు, ప్రభుత్వాలను తప్పుల పాలు చేస్తారు. నిన్న కవిత చేసిన ఆరోపణలు కూడా వాస్తవం ఉంది. కేసీఆర్ దగ్గర ఆ బ్యాచ్ ఒకటి ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర అదే బ్యాచ్ మోపోయింది. నేను చెప్తున్నాను కదా, ఆయన దగ్గర దాదాపుగా 172 పేజీలకు సంబంధించిన అభివృద్ధి నమూనా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అది ఏ డస్ట్బిన్లో పడ్డదో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నేను చెప్తున్నా కదా, అంతకుముందు కేసీఆర్ దగ్గర 222 పేజీలకు సంబంధించిన అభివృద్ధి నమూనా ఉండే. అంతకుముందు మీకు ఇంకొక అడుగు వెనకేస్తే రామోజీ ఫిలిమ్స్కి సంబంధించి రామోజీరావు వచ్చి నగరాలు పట్టణీకరణకు సంబంధించి ఎట్లా నగరాలు ఉండాలనే దానికి సంబంధించిన ఒక రికార్డు కూడా ఇచ్చారు, మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఇట్లా చాలా సంబంధించి అభివృద్ధి నమూనాలు ఉంటాయి. ఈ సోకాల్డ్ మేధావులు ఈ నెల పబ్బం గడిపేటోళ్ళు ఉంటారు చూడు, వీళ్ళ కథ నేను చాలా స్పష్టంగా ఉన్నా. అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్న. దీంట్లోకి వెళ్ళి ఒక్క వీడియో పోతే నన్ను అడుగురు, ఒక్క వీడియో ప్రైవేట్లోకి పోతే నన్ను అడుగు, లేదా డిలేట్ చేస్తే నన్ను అడుగురు. అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఈ సోకాల్డ్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇంకా నష్టం జరుగుతుంది. సో మీరు సెమినార్లు నిర్వహించినా ఏదైనా పూర్తి స్థాయిలో ఏ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ మేధావి అనేటువంటి పక్కన పార్టీలు అంటే విమర్శలు చేస్తే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద చేసినా, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద చేసినా, బీజేపీ వీళ్ళు చేసిల్లంటే రాజకీయ కోసం. వాళ్ళకేం అవసరం అండి? నిజంగా దాంట్లో ఎవిడెన్స్ ఉంటే తీసుకుపోయి న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల ముంగడ పెట్టి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, గౌరవ సుప్రీంకోర్టు ఉన్నది, అక్కడ పెట్టుర్రి. ఇవన్నీ పక్కన పెట్టి ఎన్ని రోజులు ఇంకా పబ్బం కడుతున్నారు? సో కాళేశ్వరం అనేది అద్భుతమైన ప్రాజెక్ట్. మీకు ఇంకా నమ్మకం లేకపోతే పోయి చూడురు. నేను చెప్తున్నా కదా, ఎస్ఎల్బీసీ లెక్క కాదు. ఎస్ఎల్బీసీలో పూర్తి స్థాయిలో చనిపోతే ఇప్పటి వరకు వాళ్ళ జాడలేదు, వాళ్ళ కనీసం వాళ్ళ డెడ్ బాడీలను కూడా బయట దిగలేదు. నేను చెప్తున్నా కదా, మరి ఇంత దారుణంగా తెగబడ్డారు ఈ తెలంగాణలో. వీళ్ళందరినీ పొద్దుగాల ఈ ఊరవతల పంపించాలి, లేకపోతే తెలంగాణ ఆగం చేసేటట్టున్నారు. అరే భయ్ ఇక్కడ మేధావులో చెప్తున్నా, ఋతుపవనాలు వచ్చేస్తాయి. కేరళను తాకిన ఋతుపవనాలు మరికొన్ని రోజులలో విస్తారంగా వర్షాలు. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు. ఇగో వానత్తందట, మేధావులారా వానత్తందట. మరి పోయి అలా ఒకసారి దునికిర్రు, అలా నీళ్ళల్లా బురదలల్లా లేపుతా వాగులల్ల వంకలల్లా దూకురు, తెలుస్తుంది. అరే భయ్ ఈ మేడిగడ్డను రిపేర్ చేపి అని చెప్పండి అయ్యా. ఏమనుకుంటారు? ప్రజల సొమ్మది, మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చేది కాదు, మీ మంట్లకెళ్ళి ఇచ్చేది కాదు. కావాలని ఆగమాగం చేస్తున్నారు ఈ తెలంగాణ. ఇక వసూళ్లలో రేవంత్కు ఛాలెంజ్. కోట్లు వసూలు చేసినట్లుగా ఆరోపణలు. ఓటుకు నోటు కేసులోనూ దొరికిండు. నేషనల్ హెరాల్డ్ కేసులలో ఆయన పాత్ర బయటపెట్టాడు. ఈ కేసుపై రేవంత్కు ఎందుకు స్పందించడం లేదు ఎంపీ డీకే అరుణ? ఇగో ఇక్కడ ఒక క్లారిటీ చెప్పనా. ఇదే ఏదో సమావేశంలో డీకే అరుణకు సంబంధించి అక్క మంచుకున్నావు అంటే మంచుకున్నా అని చెప్పి వీళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకోవచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా మంచిగానే ఉంటారు. నేనేమంటున్నానంటే రాజకీయం లెక్కనే చూడుర్రి.
దాన్ని అక్కడికే వదిలేరు. కానీ తెలంగాణ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు, అది అందరికీ తెలుసు, వీడియోలు వైరల్ అయిపోయినాయి, కోర్టు వేండు, జైలుకు వేండు, బెయిల్ మీద వచ్చింది, ఇప్పటికీ కూడా కోర్టుకు హాజరవుతాడు, అది సెకండరీ. ఇప్పుడు నేషనల్ హరాయాల కేసు అనేది జాతీయ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, నేను చెప్తున్న ప్రాంతీయ పార్టీ నాకు తెలియదు, కానీ జాతీయ పార్టీల విషయంలో చాలా వరకు కూడా మనకు నాకు అవన్నీ పక్కన పెడితే కూడా నీకు సీటు కావాలంటే పైసలు అయితే ఇవ్వాలి, నీకు అసెంబ్లీ సీటు కావాలన్నా, ఎంపీ సీటు కావాలన్నా, ఏ సీటు కావాలన్నా పూర్తి స్థాయిలో కూడా మీకు జరగాల్సిన పరిస్థితి ఏంది అనేది కూడా నేను చెప్పే పరిస్థితి చేస్తున్నా. సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో కొన్ని వాస్తవాలను కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసులు ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో, ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానితో ముడిపడలేదు, యావత్ భారతదేశంగా చాలా రాష్ట్రాలకు సంబంధించి, చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా నాయకులతో పూర్తి స్థాయిలో ముడిపడి ఉన్నది. సో ఈ ముడిపడి ఉన్న కేసుకు సంబంధించి ఎక్కడ దాకా పోతుంది, ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డికి మరో తలనొప్పిగా మారిన పరిస్థితి. ఇప్పటికే ఓటుకు నోటు కేసు తలనొప్పి అయితే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఆ పాత్ర ఉన్నదని ఈడీ అయితే పూర్తి స్థాయిలో, ఇక ఈడీకి సంబంధించి ఇక మనం మాట్లాడుకోవాలంటే పెద్ద కథే ఉంటుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయినా, లేకపోతే ఈ ఈడీకి సంబంధించిన అయినా, ఐటీ అయినా, ఏదైనా మనందరికీ తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక మంత్రి ఉంటాడు, ఆయన పేరు రెవెన్యూ శాఖ మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూసాం. సో పూర్తిగా కూడా ఇక్కడ జరిగిన పరిణామానికి సంబంధించి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులకు సంబంధించి జరిగిన పరిణామాలలో పూర్తిగా కూడా ఆలోచిస్తే, అసలు జరిగే వాస్తవాలను కాస్త మనం లోతుగా చర్చించుకుంటే, ఈ భారతదేశానికి సంబంధించి చాలా రాష్ట్రాలలో జరిగే విషయాలలో కూడా ఉంటాయి. ఏ కేసుకైనా ఏదైనా మూలాలు మాత్రం ఒకటే. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి జరిగిన పరిణామాలలో ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తిగా అక్కడ ఆయన మీద ఈడీ దాడులు జరిగినాయి. పూర్తి స్థాయిలో ఏమైపోయిందండి ఆ ఈడీ దాడులకు సంబంధించి? దానికి సంబంధించి ఏమైనా ప్రెస్ మీట్ బయట పెట్టిలా? ఏదైనా గంతే మమ అనిపించే పరిస్థితులే. దీని మీద పోరాడాల్సింది విపక్షాలు. పాపం ఎన్ని రోజులు పోరాటం చేస్తారు? కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ, వాళ్ళు కదా పోరాటం చేయాల్సింది. మరి ఏమైంది? మా అరుణక్క, మన డీకే అరుణక్క బాగానే మాట్లాడుతుంది కదా, మరి వాళ్ళదే కదా భారతీయ జనతా పార్టీ. మరి ఏమన్నారు? చేయరు. ఇగో ఇట్లా జరుగుతుందని నేను చెప్తున్నా కదా, ఇందులో ఉండదు. ఇక దాంతోపాటుగా మరొక అంశం, మిగులు ముసుగు నికర దోపిడీ. ఒకసారి చూడొచ్చు. వరద జలాల ఆధారంగా బనకచెర్ల చేపడతామన్న చంద్రబాబు, సముద్రంలో కలిసే నీటి పరిణామంపై శాస్త్రీయతకు చోటెక్కడ? ఇప్పటిదాకా నికర జలాల ఆధారిత ప్రాజెక్టులకే కేంద్ర అనుమతులు. గోదావరిలో ఎగువ రాష్ట్రాల హక్కుల్ని హరిస్తున్న కేంద్రం ఏపీ సర్కార్. కావేరీ అనుసంధానం కోసం అంతర్జాతీయ జల ప్రమాణాలకు పాత్ర. పోతిరెడ్డిపాడులోని జలాలపై హక్కుల కోరభూమన్న నాటి సీఎం వైఎస్. ఇప్పుడు గిరిగీసి ఏటా 200 టీఎంసీలు వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు చారిత్రక అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర. కృష్ణాలలో వాటా తేల్చి బనకచెర్లకు అనుమతి ఇవ్వాలి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడింది. నేనేమంటున్నానంటే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మీరు చూడుర్రి. సరే, రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిండా, ఈ విషయాన్ని పక్కన పెడితే ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విషయంలోనైనా లేదా ఇతరత్ర విషయంలోనైనా ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైజింగ్ విజన్ 2044, పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, దాంతోపాటు సుపరిపాలన లక్ష్యం, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం అవసరం. నీతి ఆయోగ్ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర గురించి, నీళ్ళ గురించి మాట్లాడుకుందాం. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంటుంది నీళ్ళ గురించి, నాకు తెలిసినంతవరకు ఇంకెవరికి ఉండదు. పొన్నాల లక్ష్మయ్యకు ఉంటుంది, వి ప్రకాష్ గారికి ఉంటుంది, ఇటు హరీష్ రావుకు ఉంటుంది, కేసీఆర్కు ఉంటుంది, ఇంకా కొంతమంది చాలామంది ఇంకో అంటే ఒక 50 లోపే వెళ్తారు. ఇక మిగతా రాజకీయ నాయకులు ఎవరికి ఏం తెలియదు, గుర్తుంది అది. నేను చెప్తున్నా ఏం తెలియదు ఆడికి. నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రి. ఈరోజు తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అడుగురి, చెప్పరు. తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టుల వరకు ఎంత మేరకు పూర్తి స్థాయిలో నీటి పారుదల జరుగుతుందో అడుగురి, చెప్పరు. దాంతోపాటు ఎక్కడెక్కడ మన వనరులను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందో అడుగురి, చెప్పరు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే నీళ్లు ఉన్నాయో నీళ్లను అక్రమంగా తరలించుకుంటూ ఏ ప్రాజెక్టుల ద్వారా తరలించుకుంటుందో ఆంధ్రప్రదేశ్ అడుగురి, దాని గురించి కూడా చెప్పరు. నేను ఎందుకంటున్నా అంటే చాలా క్లారిటీగా చెప్తున్నా, మన రాష్ట్రానికి మోసం జరుగుతున్నది. కేంద్రంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీతో పొత్తుండడం వల్ల ఇక్కడ కేంద్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ గలం లేదు, దళం లేదు, బలం లేదు. పార్లమెంట్లో ప్రశ్నిస్తామంటే ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మౌనమే అంగీకార సూచిక. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ వల్ల ఏమవుతుంది?
వాళ్ళ వల్ల చేసేదేంటో ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఇంకొక అంశం ఇది తెలుసు కదా, ఉమామహేశ్వర ప్రాజెక్టు వద్ద 15 మందిపై పోలీసుల నిర్బంధం. తెల్లవారుజామునే రైతుల అరెస్ట్. బల్మూరులో 4 గ్రామాల భూ నిర్వాసితుల రాస్తోరేక. వారి విడుదలకు ఆందోళన. 3 గంటల ఆలస్యంగా సదస్సు. డిమాండ్లకు స్పందన లేకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇట్లున్న తెలంగాణ పరిస్థితి. ఇంకేం చెప్తారు? ఏం చెప్పేటట్లేదు, ఏం అయ్యేటట్టు లేదు, ఏం కాదు కూడా. నేను చెప్తున్నా కదా, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనం ఏం చేసినా కూడా ఏమీ కాని పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతున్న అంతక మించి కూడా ఇంకేం జరగదు అనేది కూడా చూడాల్సిన అంశం కనబడుతుంది. ఇక కొన్ని పేపర్లు వాళ్ళకి అనుకూలంగా ఎట్లా రాస్తాయి ఏం కథ అనేది పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్న లైవ్ ఎంత పోతుంది, గిట్ల ఎట్లా పోతుంది అంటే నన్ను ప్రశ్నలు అడగకుండా, ఎందుకంటే పూర్తి స్థాయిలో రిపోర్ట్లు కొడుతున్నారు, భయంకరంగా కొడుతున్నారు. సో దానికి సంబంధించిన ఏదైతే ఇక్కడ పూర్తిగా ఉన్నదో దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. సో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే రిపోర్ట్లు కొడుతున్నారు. దానికి రిపోర్ట్లకు మన బాధ్యులం కానీ మనం వాస్తవమైన కథనాన్ని వాస్తవమైన విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఒంటెద్దు పోకడలు కూడా పోము. పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు నాణ్యమైన క్లారిటీ పూర్తి స్థాయిలో కూడా ఒక స్వచ్ఛమైన న్యూస్ను అందించే ప్రయత్నం మాత్రమే వైఆర్టీవీ చేస్తుంది. కాబట్టి వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.